ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ గారిని ఎలా అడ్డుకుందాం అనే ఎజెండాతో కేబినెట్ మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్కి లోపల ఆయన అధ్యక్షత, బయట లోకేష్ గారి అధ్యక్షత. విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు సెక్రటేరియట్లో ఈ కేబినెట్ కన్నా ముందు మంత్రులతో మీటింగ్ పెట్టి ఒక షాడో మీటింగ్ లాంటిది ఏదో కాసేపు మాట్లాడుకుని కాఫీ తాగి అక్కడి నుంచి వెళ్ళారంట. మా అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి? ఈ రాష్ట్రానికి ఇవాళ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? కేబినెట్ మీటింగ్ కన్నా ముందు షాడో మీటింగ్ పెట్టి లోకేష్ గారు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారంటే ఏంటి స్పెషాలిటీ అని అడుగుతున్నాం. అంటే ప్రస్తుతం పరిపాలనా పగ్గాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయా, లేవా? పూర్తిగా ఆయన తనయుడికి అప్పచెప్పేశారా అనధికారికంగా? ఏం జరుగుతుందనేది ఇదేదో వైఎస్ఆర్ పార్టీకి మాకు వచ్చిన అనుమానం కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇదే అనుమానం వస్తుంది. ఇంతకుముందు చూస్తే ఎప్పుడైనా ఇలాంటి కేబినెట్ మీటింగ్లు జరిగినప్పుడు కేబినెట్ మీటింగ్ అన్న ముందు ఒక టీ ఇచ్చి అదే ఒక బ్రేక్ఫాస్టో లేకపోతే ఇంకోటో పెట్టుకుని ముఖ్యమంత్రులే కలవడం అనేది ఆనవాయితీగా చూసాం. కానీ లోపల ముఖ్యమంత్రి గారేమో కేబినెట్ మీటింగ్ అధ్యక్షత వహిస్తే బయటేమో షాడో మీటింగ్కి ఆయన కొడుకు లోకేష్ గారు అధ్యక్షత వహిస్తారు. ఈ ఒక్క విషయం చాలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చెప్పడానికి. ఇంకేం అక్కర్లే. ఈ రాష్ట్ర పరిపాలన ఎవరి చేతిలో నడుస్తుందో కూడా చెప్పడానికి ఈ సంఘటన చాలు. ఇప్పుడు అందరూ మంత్రులే, లోకేష్ గారు మంత్రే, మిగతా వారు కూడా మంత్రులే. మరి ఈయన స్పెషాలిటీ ఏంటి? ఈయన మీటింగ్ పెట్టడం ఏంటి? ఆ మీటింగ్లో వాళ్ళందరూ కూర్చుని డిస్కస్ చేయడం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు చర్చించుకున్న విషయాలు. మంత్రులకి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు పెట్టి బయట లోపల క్యాబినెట్లోకి పంపిస్తుంటే తనయుడు తండ్రి లోపల అధ్యక్షత వహిస్తున్నాడంటేనే మనకు క్లారిటీ ఉంది కదా రాష్ట్రంలో ఎవరు పరిపాలన సాగిస్తున్నారు అనేది. ప్రత్యేకించి అసలు ఇందులో ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేకపోతే వారి వ్యక్తిగత ఎజెండాల కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారో అర్థం కావట్లే. ఎందుకంటే ఏ మీటింగ్ అయినా పెట్టనివ్వండి, అది క్యాబినెట్ మీటింగ్ అవ్వచ్చు, 1వ తేదీన పెన్షన్ పంచడానికి వెళ్ళిన మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీటింగ్ అవ్వచ్చు, సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ ఎజెండాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక దుర్మార్గుడు అన్నట్టుగా చిత్రీకరించడం, ఇదే ఎజెండా తప్ప ఎక్కడ వేరే అంశాన్ని, ప్రజలకి పనికొచ్చే అంశాన్ని వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా కనిపించదు. ఈ రాష్ట్రంలో ఏదో రాచరిక పాలన ఉన్నట్టు ఉంది ప్రస్తుతానికి. నోరెత్తితే కేసులు పెడతారు, ఎవడో అడగకూడదు, ప్రశ్నించకూడదు. ఈ మధ్య కేబినెట్ మీటింగులకి డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళట్లేదని వింటా ఉన్నాం. మొన్న మీటింగ్ కూడా డిప్యూటీ సీఎం గారు అటెండ్ కాలేదంట. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుందో ప్రభుత్వంలో, కూటమిలో అసలు ఎటు నడిపిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కొడుకుకి ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశమే ఉంటే ఎల్బోర్డు తగిలించి వదిలేసినట్టుగా వదిలేస్తే కుదరదు, యాక్సిడెంట్లు అవుతాయి. మీరు ప్రాపర్ ట్రైనింగ్ ఇంట్లో ఇచ్చుకుని మీ సీటు తర్వాత ఆయనకి ఇచ్చుకోండి కావాలంటే. అంతే తప్పించి మొత్తం అంతా పగ్గాలన్నీ ఆయన చేతిలో పెట్టి, కొడుకు చేతిలో పెట్టి మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, గొడ్డల పార్టీ అని ఇంకోటని మాట్లాడడానికి తప్ప వేరే పని ఏం చేయట్లే. నాకు చాలా ఆశ్చర్యం. 3 సార్లు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్న టర్మ్స్, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ
అసలు ఆయన వాడుతున్న భాష, ఆయన మాట్లాడుతున్న తీరు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది మాకు అర్థం కావట్లే. ఏం జరిగింది? మీరు చెప్పినట్టుగా 164 సీట్లు వచ్చినాయి. కేంద్రం మీ చేతిలో ఉంది, రాష్ట్ర పరిపాలన మీ చేతిలో ఉంది, మిమ్మల్ని ఎదిరించేవాడు లేడు. మీరు చెయ్యెత్తితే మొత్తం మీడియా అంతా మిమ్మల్ని ఒక గొప్ప మహానాయకుడిగా చిత్రించే శక్తి ఉంది. ఇంకా ఎందుకు మీకు ఫ్రస్ట్రేషను? ఒకటే ఒక కారణం, మీ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే జగన్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తే జనం ఎలా వస్తున్నారు చూసారా? జనం ఒక ప్రభంజనంలాగా వస్తున్నారు. ఇంకా 2 ఏళ్ళు అవ్వలేదు ఆయన అధికారం కోల్పోయి, 2 ఏళ్ళు అయింది. ఎందుకు వస్తున్నారంటే ఎక్కడికన్నా వెళ్తే మిమ్మల్ని వదులుకుని తప్పు చేసాం జగనన్న అని పెద్ద నినాదంలాగా, ఒక ప్రవాహంలాగా ఆయన ముందు వస్తున్నారు. కానీ దీన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి TV5లో సాంబశివరావు గారి దాకా ఏం మాట్లాడుతున్నారు? దేవరపల్లిలో పొగాకు రైతుల పరామర్శకి వెళ్తే జనం వస్తే ఆ TV5 ఛానల్లో చెప్తారు లంపెన్ శక్తులంట. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా 5,000 నుంచి 10,000 మంది జనాల్ని ముందే అక్కడికి పంపించి సీక్రెట్గా దాచిపెడతారంట. 5,000 మందిని 10,000 మందిని ఒక్కొక్కరికి 5,000 10,000 ఇచ్చి వాళ్ళందరూ వచ్చేస్తారంట. వచ్చి ఒక పెద్ద ప్రదర్శన చేస్తారంట. దీని కేంద్రానికి నివేదిస్తే అసలు మీరు సెక్యూరిటీ ఇవ్వకండి అని చెప్పిందంట కేంద్రం. కథలు అల్లొచ్చు కానీ మరీ ఇంత కాకమ్మ కథలు, ఇంత చౌకబారు కథలు అల్లితే ఎలాగండి? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? నిన్న క్యాబినెట్లో చెప్పినట్టుగా పేపర్లకు ఇచ్చిన లీకుల్లో చూసాం మేము. అరాచకంగా ఉందంట ఆయన రోడ్డు మీదకి వస్తుంటే. నీ అరాచకాన్ని ఎండగడుతున్నట్టుగా ఉంది ఆ సభలన్నీ, ఆ కార్యక్రమాలన్నీ. అంతేగాని ఆయన అరాచకంగా లేదు. నాకు 2 నిమిషాలు చాలు జగన్ని కంట్రోల్ చేయడానికి, ఈ జనాన్ని కంట్రోల్ చేయడానికి. 2 నిమిషాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 2 తరాలు కాదు, 2 జన్మలు తీసుకోండి, మేము కాదంటలేదుగా. సిగ్గులేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ ఉన్న ఒక నాయకుడు దేవరపల్లి వస్తే పోలీసుని కూడా పెట్టకుండా ఏం చేయాలని? అంటే అక్కడ ఏదైనా తొక్కిసలాటో అవాంఛనీయ సంఘటనలో జరిగితే ఆ బురదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద చల్లి ఒక అరాచకం జరిగిపోతున్నట్టుగా క్రియేట్ చేద్దామని. ఇప్పుడే కాదు, ఆయన పల్నాడు వెళ్తే, ఆయన గుంటూరు వెళ్తే గంటలు పట్టింది. వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగా కిరాయి మనుషులు అనుకుంటున్నారా? జగన్ గారిని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, గుండెల్లో పెట్టుకున్నవాళ్ళు. ఎందుకు వాళ్ళని చూసి ఆ వేదనలో రోదనలో జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలను చూస్తే మీకు నిత్యం వేదన, రోదన, మీ ఫ్రస్ట్రేషను, ఏం పడితే అది మాట్లాడుతున్నారు. చివరికి జన్జీ ఇప్పుడు ఒక ట్రెండింగ్ వర్డ్ అది. ఈ తరం, ఈ కొత్త తరం, దీన్ని జన్జీ అంటున్నారు. ఈ తరాన్ని పట్టుకుని బ్లేడ్ బ్యాచి, గంజాయి బ్యాచి అంటారా మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారో స్పృహ ఉందా? స్పృహ ఉండే మాట్లాడుతున్నారా? ఈ తరం అంతా గంజాయి బ్యాచియా? జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికో ఆయన కలవడానికో వెళ్ళిన వాళ్ళందరూ కూడా బ్లేడ్ బ్యాచిలా? మరి మీ దగ్గర ఉన్న వాళ్ళంతా హిమాలయాల్లో తపస్సులు చేసుకుంటూ దిగొచ్చిన స్వామీజీలా? ఏం మాట్లాడుతున్నారు అసలు? జన్జీని పట్టుకుని ఇష్టానుసారంగా, పొద్దున ఎవరో మిత్రుడు అంటున్నాడు చిప్పు దొబ్బిందిలే వదిలే పట్టుకోకు, పెద్ద పట్టించుకోకు అని.